కానీ ఇక్కడ ప్రస్తుతం మీ ప్రభుత్వమే ఈరోజు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. ఇక్కడ కూడా మీరు చాలా అంశాలు, కాళేశ్వరం పైన అంశాలు కావచ్చు, లేదా ధరణి అంశాలు కావచ్చు, లేదా చాలా స్కామ్లు బయటపడుతూ ఉన్నాయి. ఏది లిక్కర్ స్కామ్ కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ అంశం కావచ్చు, మన టానిక్ స్కామ్ అంశం కావచ్చు, చాలా అంశాలు కూడా బయటపడుతూ ఉన్నాయి. సో దానిలో భాగంగా మీ ప్రభుత్వం కూడా ఇలాంటి చర్యలు కూడా తీసుకుని కనబడుతుంది. కేవలం విచారం మాత్రం పరిమితమైనట్టు తెలుస్తుంది తప్ప ఇక్కడ కూడా చర్యలు తీసుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ దిశగా పోవట్లేదని స్పష్టంగా అర్థమవుతుంది. దాని గురించి మీరేమంటారు? అసలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు గత పాలకుడైన కేసీఆర్ గారు విధ్వంసం చేసిన తెలంగాణను గాడిలో పెట్టే ప్రయత్నంలో ఈ గజ దొంగల దొంగతనాలు నిర్వహించే పనిలో ఉన్నాడు. దాంతో పాటు ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీలు, ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న హామీల మీద నిరంతరం శ్రమిస్తుండు. ఫస్ట్ చెదిరిపోయిన గూడును కాపాడుకొని ఆ గూడులో ఉన్న ప్రజలకి ఇంత కూడు పెట్టిన తర్వాత దొంగలను పట్టుకొని శిక్షిస్తాం, విచారణకి ఆదేశిస్తున్నాం, చేస్తాం. కానీ ఇప్పుడు దొంగలను పట్టుకోవడం ముఖ్యం కాదు, మా బిడ్డలను సాదుకోవడం ముఖ్యం. మాకు తెలంగాణను పూర్తి విధ్వంసం చేశారు. అన్నగారు మీకు తెలుసు.